వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేరపట్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. గత 40 ఏళ్ళుగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని అందిస్తున్నారు. మరి చాలా మందిలో తామర, దురద వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ చర్మ సమస్యలు వచ్చినప్పుడు దద్దులు రావడం, ఎక్కువగా ఇచ్చింగ్గా అనిపిస్తుంది కదా. మరి దానికి ఒక మంచి పరిష్కారం తెలుసుకుందాము. నమస్తే అండి. చర్మ సమస్యలు కి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉంది? చర్మ సమస్యలు 2 రకాలమ్మా. తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి కొన్ని రకాలైన చర్మ సమస్యలు అయితే, దీర్ఘకాలంగా వేధించి పీడించి ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఒక రకం. సో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టేవి ఇంచుమించు ఒంటి మీద దురదలు ఎక్కువ శాతమ్మా. కొంతమంది అయితే దీర్ఘకాలం పాటు దురదలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ జనరల్గా చెప్తాను నేను. అదేవిధంగా గజ్జి, అదేవిధంగా తామర. ఈ మధ్య కాలంలో అయితే తామర కూడా దీర్ఘవ్యాధిగా పరిణమిస్తుందమ్మా. ఇవి జనరల్గా అప్పుడప్పుడు కొన్నాళ్ల పాటు ఇబ్బంది పెట్టి ఎక్కువ శాతం మందులు తగ్గిపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు దద్దుర్లు ఇలాంటివన్నీ కూడా. కానీ ఇప్పుడు ఈ తరుణంగా అప్పుడప్పుడు వచ్చేటువంటి వ్యాధులు కూడా సరైనటువంటి చికిత్స జరగకపోవడం చేత దీర్ఘ వ్యాధులు కూడా పరిణమిస్తున్నాయమ్మా. సో ఇవి కూడా దీర్ఘ వ్యాధులు. దురదలు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి, దద్దుర్లు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. అదేవిధంగా ఈ గజ్జి ఒక పట్టణం ఉండకుండా దీర్ఘకాలికంగా పరిణమిస్తుంది. ఇవి కూడా అట్లే తయారైపోయినాయి. సో దీని గురించి అవగాహన కోసం చెప్తున్నామా. అదేవిధంగా దీర్ఘకాల వ్యాధులు, ఇప్పుడు చర్మ వ్యాధులు, దీర్ఘకాల వ్యాధులు అంటే తెల్ల మచ్చలమ్మా. అది అంత తొందరగా తగ్గవు. సో క్రమక్రమంగా తగ్గాల్సిందే కానీ వేధించి పీడించి ఇబ్బంది పెడుతూ తగ్గుతుంటాయి. అదేవిధంగా సోరియాసిస్, లైకెన్ ప్లానస్ ఇలాంటి కొన్ని రకాల జబ్బులు ఏంటంటే దీర్ఘకాలం పాటు వేధిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ముఖ్యంగా ఈ గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు ఇలాంటి సమస్యలకు ప్రత్యేకంగా పనిచేసేటువంటి ఔషధాన్ని చెప్తాను చూడండి. వీటికి కేవలం 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాగంటే 100 ml కొబ్బరి నూనె తీసుకోవాలమ్మా. సో కొబ్బరి నూనె అన్ని మనకు తెలిసినటువంటివి. 100 ml కొబ్బరి నూనె తీసుకుని అందులో 5 grams లవంగాల చూర్ణం, లవంగాలను కాస్త వేయించేసేసి పౌడర్ చేసి అందులో కలిపేసేయాలి. అదేవిధంగా నల్ల జీలకర్ర. జీలకర్ర అంటే అందరికీ తెలుసు, కానీ నల్ల జీలకర్ర ఎక్కువ శాతం మంది తెలియకపోవచ్చు. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. నల్ల జీలకర్ర అంటే ఇస్తారు, బ్లాక్ క్యూమిన్ నల్ల జీలకర్ర ఈజీగా దొరుకుతుంది. శుభ్రం చేసేసి కాస్త వేయించేసి పౌడర్ తయారు చేయాలి. అది ఒక 5 grams. చాలా సింపుల్ రెమెడీమా. సో కొబ్బరి నూనెలో ఈ 2 పదార్థాలు బాగా కలిపేసేయాలి. సో బ్రహ్మాండమైనటువంటి చర్మ వ్యాధులను తగ్గించేటువంటి ఆయిల్ రెడీ అయిపోతుందన్నమాట. ఈ ఆయిల్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు కానీ వాడుకోవచ్చు. కాస్త ఆయిల్ తీసుకొని ఎక్కడైతే ఆ సమస్య ఉందో అక్కడంతా అప్లై చేయొచ్చు. లేదు ఒళ్ళంతా ఏదో గజ్జి ఇలాంటివి ఉన్నప్పుడు ఒళ్ళంతా ఉంటాయి, ఒళ్ళంతా కూడా అప్లై చేయొచ్చు. సో ఈ విధంగా అప్లై చేసేసి ఒక పూట రాత్రిపూట అప్లై చేసి పొద్దునైనా స్నానం చేసినా కడిగి చేసినా సరిపోతుంది. లేకపోతే ఉదయము రాత్రి అవసరాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, వ్యాధి అవస్థను బట్టి వాడుకుంటే సరిపోతుందమ్మా. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఈ ఔషధాలు పనిచేసి గజ్జి, దురద, అదేవిధంగా తామరకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా దద్దుర్లకు సంబంధించినటువంటి సమస్యలు, చర్మానికి సంబంధించినటువంటి ఇతర అసౌకర్యాలు ఏమన్నా ఉన్నాయో ఆ సమస్యలు తగ్గించేందుకు ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మరి ఇంటర్నల్ గా తీసుకునే మెడిసిన్ కూడా ఏదైనా అవైలబుల్ గా ఉంటుందా? ఉన్నాయమ్మా. ఈ ఇంటర్నల్ గా తీసుకునేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించినట్టయితే ఎక్కువ శాతం మంది వైద్యులు వాడేటువంటి ఔషధము, అదేవిధంగా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే ఔషధము సాధారణంగా ఇంచుమించు ప్రతి ప్రాంతంలో దొరికేటువంటి ఔషధాన్ని చెప్తానమ్మా. మూలికలు అమ్మే విక్రయశాలలో కానీ లేకపోతే ఆయుర్వేదిక్ షాప్లో కానీ దొరికేటువంటి ఔషధాన్ని గురించి చెప్తానమ్మా. ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి ఔషధము మహామంజిష్టాది క్వాథ. క్వాథ అంటే ఇంచుమించు లిక్విడ్ అని చెప్పుకోవచ్చమ్మా. మహామంజిష్టాది క్వాథ. మంజిష్ట అనేటువంటి మూలికను ప్రధానంగా ఉపయోగించేసి కొన్ని రకాలైన ప్రక్రియల ద్వారా ఒక క్వాథాన్ని, కషాయాన్ని, ఒక డికాక్షన్ లాంటి పదార్థాన్ని తయారు చేసి మనకు విక్రయిస్తారనమాట. మహామంజిష్టాది క్వాథ. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఓ 10 ml లిక్విడ్, 10 ml వాటర్ 2 కలిపేసేసి రోజు 3 సార్లు, ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని సేవిస్తున్నారు. ఈ పిల్లలకైతే జస్ట్ 5 ml సరిపోతుంది. పెద్దవాళ్ళకైతే 10 ml వాడుకోవాల్సి వస్తుంది అనమాట. దీంతో పాటు ఇంటర్నల్ గా ఇంకొకటి ఏంటంటే
త్రిఫల టాబ్లెట్స్ దొరుకుతాయమ్మా. ఉమ్, త్రిఫల ఉమ్, ఉమ్, త్రిఫల చాలా పేరెనికమైనదమ్మా. అవును. రక్త శుద్ధి చేయడంలో కానీ, రక్త వృద్ధి చేయడంలో కానీ, శరీరంలో ఉన్నటువంటి రుగ్మతను తొలగించడంలో కానీ, అదేవిధంగా శరీరంలో తయారైనటువంటి దుష్ట పదార్థాలను తొలగించడంలో కానీ, అలర్జీ తత్వాన్ని తగ్గించడంలో కానీ, ఇలాంటి అనేక వాటిలో కూడా త్రిఫల చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. Okay. ఈవెన్ మోషన్ కూడా బాగా ఎందుకు ఉపయోగపడుతుంది, ఎప్పుడైతే మోషన్ బాగా ఫ్రీ అవుతుందో ఇలాంటి సమస్యలు కూడా త్వరగా తగ్గిపోతాయి. Okay. కాబట్టి త్రిఫల టాబ్లెట్స్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ఆహారం తర్వాత, లేకపోతే మధ్యాహ్నం ఒకటి, రాత్రి కానీ ఆహారం తర్వాత ఈ యొక్క టాబ్లెట్ కూడా వేసుకుంటే సరిపోతుంది. Okay. ఈ విధంగా కడుపులోకి నేను చెప్పినటువంటి పద్ధతులు ఈ ఔషధాలు వాడుకుంటూ పైపూత మందుగా ఈ తైలాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఆయుర్వేదంలో పులిపుర్లు తగ్గించుకోవడానికి లేదా రాకుండా ఉండడానికి లేదా వచ్చినవి పోవడానికి ఎలాంటి చిట్కాలు కానీ ఎలాంటి రెమెడీస్ అనేవి ఉన్నాయి? ఆయుర్వేద వైద్యంలో ఈ సమస్యని చర్మకీల అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగిందమ్మా. వేలాది సంవత్సరాల క్రితమే చర్మకీల అనేటువంటి వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా మన మహర్షులు తెలియజేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి చర్మకీల అనేటువంటి జబ్బు ఏదైతే ఉందో అది మనం ఇప్పుడు వాట్స్ అని చెప్పి చెప్తున్నామా. ఈ చర్మకీల లేదా వాట్స్ అనేది ఒక రకమైనటువంటి వైరస్ వల్ల కలిగేటువంటి వ్యాధి. వైరస్ అనేటువంటి క్రిమి వల్ల కలుగుతున్నామా. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా రావచ్చు. అదేవిధంగా ఆ రసి మిగతా చర్మాన్ని తగిలినా, ఇతరులకు ఆ యొక్క రసి తగిలినా, అంటే ఏదైనా గీరినప్పుడు చేతికి తగిలినప్పుడు వేరే వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకున్నప్పటికీ ఇది వేరే వాళ్ళకు టచ్ చేసినప్పటికీ వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిదమ్మా. ఇంకొకటి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు రావచ్చు. అంటే దాదాపు ఒక గోధుమ గింజ కంటే కూడా తక్కువ ప్రమాణం నుంచి, నువ్వు గింజ ప్రమాణం నుంచి దాదాపు కుంకుడు గింజ ప్రమాణం కూడా ఈ యొక్క పులిపిర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లే పులిపిర్లు కూడా చాలా వరకు గోధుమ రంగులో ఉంటాయి. కొంతమందిలో వచ్చేటువంటి పులిపిర్లు గోధుమ నలుపు కలిసినటువంటి వర్ణంలో, కొంతమందికి గోధుమ నలుపు ఎరుపు రంగు కలిసినటువంటి వర్ణంలో పులిపిర్లు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చర్మం మీద ఏ భాగంలోనైనా పులిపిర్లు రావచ్చుమా. కాబట్టి ఈ పులిపిర్లు నిజంగా చెప్పుకోవాలంటే ఒకటి నుంచి ఒకటి వ్యాధి అని చెప్పుకున్నాం కదా. దీనివల్ల ఎక్కువ శాతం మందిలో ఎక్కువ భాగం మాత్రము ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కేవలము అసౌకర్యం, నొప్పి, పోటు ఇలాంటివి ఉండవు, కానీ దురదలు ఇలాంటివి కూడా ఉండవు. అసౌకర్యంగా ఉండేటువంటి పరిస్థితి. చిన్న చిన్న పులిపిల్లు అయితే అది ఉండదు, కాస్త పెద్ద పులిపిల్లు అయితే అసౌకర్యంగా ఉంటుంది అనమాట. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ పులిపిల్ల సమస్య కలుగుతూ ఉంటుందమ్మా. వ్యాధి నిరోధక శక్తి బాగుంటే కన్నా పులిపిల్ల సమస్య రాదు. వచ్చినా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వచ్చిన చిన్న చిన్న పులిపిల్లు వస్తుంటాయి అనమాట. ఈ పులిపిల్లు తగ్గేదానికి నేను గత కొన్ని వీడియోల్లో కూడా అనేక రకాలైన ఫార్ములాస్ చెప్పడం జరిగిందమ్మా. అవన్నీ కూడా ఎంతో మంది వాడి చక్కటి ప్రయోజనాన్ని పొందిన తర్వాతనే ప్రేక్షకుల కోసం మన వాళ్ళకి అందరికీ నేను తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడమ్మా. ఇది కూడా గన్ షాట్ రెమెడీ. విత్ ఇన్ 2 applications 3 applications మ్యాక్సిమం అమ్మా. చాలా మందిలో 1 applications కే పులిపిర్లు మెత్తబడేసి నల్లగా అయిపోయి ఊడిపోతాయి అనమాట. సో అలాంటి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మా వంట సోడా మీకు తెలుసు, మన ఇంట్లో వంటింట్లో వాడేటువంటి సోడా కాబట్టి వంట సోడా. సో వంట సోడా తగినంత తీసుకోవాలి. అదేవిధంగా సున్నం కూడా మనకు తెలుసమ్మా. ఆ సున్నాన్ని కూడా తగినంత తీసుకోవాలి. ఈ రెండు బాగా కలిపేసేసి అందులో అల్లాన్ని కాస్త దంచేసేసి కాస్త రసం పిండుకొని తగినంత అల్లపు రసం అందులో కలిపేసేయాలి. ఇంతే. వంట సోడా, సున్నము సమానంగా తీసుకొని తగినంత అల్లపు రసం కలిపేసి బాగా కలిపితే బ్రహ్మాండమైనటువంటి క్రీమ్ లాంటి ఔషధం తయారైపోతుంది అనమాట. ఆ క్రీమ్ అసలు లేపన ద్రవ్యం. దాన్ని తీసుకొని పులిపిరి ఎక్కడైతే ఉందో ఆ పులిపిరి భాగంలో అప్లై చేస్తూ, పులిపిరి ఎక్కడైతే మొదలైందో ఆ భాగంలో కూడా అప్లై చేయాలమ్మా. ఒక్క అర నిమిషం లేదా 1 నిమిషం సేపు చీమ కుట్టినటువంటి ఉన్నప్పుడు ఎలాంటి సెన్సేషన్ ఉంటుందో అలా సెన్సేషన్ తర్వాత తగ్గిపోతుంది. ఎక్కువ శాతం మందిలో మరి ఆ ఒక్కసారి అప్లై చేసేసరికి నల్లబడిపోతుంది. విత్ ఇన్ 3-4 days ఊడిపోతాయమ్మా. మాక్సిమం 1 week లోపల అవే ఊడిపోతాయి అనమాట. కొద్ది శాతం మందిలో మాత్రం మరలా 2 సార్లు కానీ 3 సార్లు కానీ అప్లై చేయాల్సి వస్తుంది. సో నల్లగా మాడిపోయేదాకా అప్లై చేయాలి, తర్వాత అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉండదు. కొంతమంది అది ఊడిపోయిన తర్వాత ఏదన్నా కొంచెం పుండులాగా ఏదన్నా అనిపించి కొంచెం మంటలు ఏదైనా అనిపిస్తే పసుపు తేనె కలిపేసి అప్లై చేస్తే సరిపోతుంది. లేదా ప్లెయిన్ కొబ్బరి నూనె రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం అప్లై చేసినా సరిపోతుందమ్మా. ఈ ఔషధాన్ని మాత్రము కంటి చుట్టూ ఉన్నటువంటి పులిపిర్ల భాగంలో వాడకూడదు. ఇలాంటి ప్రయోగాలు చేయకూడదమ్మా. అదేవిధంగా ఎక్కువ పులిపిర్లు ఉన్న, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ పులిపిర్లు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి సాహసం చేయడం మాత్రం ఏమాత్రం ఆమోదాయకం కాదు, క్షేమదాయకం కాదు. అటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వైద్యుల సలహా మేరకు వాళ్ళు నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ మాత్రం ఈ యొక్క ఔషధం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.